హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ 1వ తారీఖు అండి. సో ఇక వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. సో మొదటిసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. సో బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఏదైనా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. సో మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం ఈరోజు టాప్ 5 అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా డబ్బులు లేవు, ఓపిక పట్టండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆర్థిక పాఠాలంటూ ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదని, ఖర్చుకు సరిపడా రాబడి కూడా లేదని చెప్పేసి ఇక ఆదాయానికి వ్యయానికి మధ్య నెలకు దాదాపుగా 2,200 కోట్ల వరకు అంతరాయం ఏర్పడుతుంది. కొత్త పథకాల అమలుకు సాధ్యం కావడం లేదు. సో పాతవి తీసేసి పరిస్థితి కూడా లేదు. సో అదనపు ఆదాయం వచ్చే మార్గాలను ఖచ్చితంగా ఇక కల్పించడం లేదు. కొత్త అప్పులు తెచ్చినా ఫలితాలు లేకుండా ఉండడం లేదంటూ సో ఇక పరిస్థితి ఏ రోజుకు ఆ రోజు అన్నట్లుగా ఉంది. సో మీరు కాస్త సర్దుకుపోండి, కొద్దిగా కుదిరపోయిన తర్వాత నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ఈ రకంగా అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ అయితే ఇచ్చారండి. సో ఇందులో వచ్చేసి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ సో దాదాపు 2వ విడతకు సంబంధించి ఈరోజు నేడు సీఎం ఇక శ్రీకారం చుట్టబోతున్నారు. ఎక్కడ ఏంటంటే ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి. సో ఇక ముఖ్యంగా అక్కడికి సమీపంలోని కొత్తగూడ మొదటి విడతలో నిర్మించినటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కంప్లీట్ అయిన వాటిని గృహ ప్రవేశాలలో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తర్వాత 2వ విడతకు సంబంధించి క్యూర్ పద్ధతిలో ఇళ్లకు కలిపి 8 లక్షలకు చేరుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారనమాట. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆర్సీబీ డబుల్ ధమాకా ఐపీఎల్ సంబంధించి ఇక నిన్న ఫైనల్ మ్యాచ్ అయితే జరిగింది కదా. సో ఇక తొలి ట్రోఫీ కోసం 18 ఏళ్ల పాటు ఎదురు చేసిన జట్టు వరుసగా 2వ ఐపీఎల్ని కూడా టైటిల్ని అయితే సాధించుకుందనమాట. గత ఏడాది ప్రదర్శన మళ్ళీ కూడా రిపీట్ అయితే కావడం జరిగిందనమాట. ఇటు జీటీ వర్సెస్ ఆర్సీబీగా ఉంది కదా. అయితే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అయితే మళ్ళీ ఘన విజయం అయితే సాధించిందనమాట. ఆదివారం అహ్మదాబాద్లో దాదాపు ఏకపక్షంగా సాగిన ఫైనల్లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్పై చిత్తు చేసింది. ఇక ముందుగా గుజరాత్ 20 ఓవర్లలో 155 పరుగులకు పరిమితమైందనమాట, ఆల్అవుట్ అయిందనమాట. బెంగళూరు 18 ఓవర్లలోనే 161 పరుగులు చేసి విజేతగా నిలిచింది. విరాట్ కోహ్లీ 42 బంతులు, 9 ఫోర్లు, ఇక 3 సిక్స్లతో 75 పరుగులతో ఇక అజేయంగా నిలిచేయడం జరిగిందనమాట. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారనమాట. ఎందుకంటే నా పుట్టుక నా చావు అంతా కూడా బీఆర్ఎస్లోనే, ఇక నీ మాదిరిగా పార్టీలు మార్చే నైజం నాది కాదు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఫైర్ కావడం జరిగింది. దమ్ముంటే రైతు డిస్కాంపై అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారన్నమాట. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చారు. ఇక ముఖ్యంగా 2 విడతలుగా క్యూఆర్ పరిధిలో ఇళ్లలో కలిపి దాదాపు 8 లక్షలకు చేరుకున్న ఇందిరమ్మ ఇళ్ళు అనమాట. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు గాను 2వ విడత సంబంధించి శ్రీకారం చుడుతున్నారనమాట సోమవారం. సో ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏదైతే మొదటి విడత సంబంధించి ప్రారంభించిందనమాట. ఇప్పుడు 2వ విడతకు సంబంధించి మొదటి విడతలో కొత్తగూడెంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా ఇక 1,00,000కు పైగా గృహ ప్రవేశాలు అయితే జరగబోతున్నారు చెప్తున్నారు. గృహ ప్రవేశానికి 1.13 లక్షల ఇళ్ళు అనమాట. సో గత ఏడాది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫిబ్రవరి 13న నారాయణపేట జిల్లాలో ఇందిరమ్మ మొదటి విడత ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన విషయం కూడా అందరికీ తెలిసిందే కదా. సో ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఇక్కడ నారాయణపేట జిల్లాలో సో ఇక ప్రభుత్వం కలుపుకొని కోట 4 దాదాపుగా 5 లక్షల ఇండ్లు అయితే మంజూరు చేసింది కదా. ఇప్పుడు వాటిలో 60,000 ఇండ్లు గృహ ప్రవేశాలు అనేది కంప్లీట్ అయినట్టు చెప్తున్నారు. 1.13 లక్షల ఇండ్లు సిద్ధమయ్యాయి. వాటిలో గృహ ప్రవేశాలకు సంబంధించి జరగబోతున్నాయి. 50,000 ఇండ్లు లబ్ధారుల ఇళ్ల నిర్మాణం ఇంకా మొదలు కాలేదని చెప్తున్నారు. సో ఇక మొదటి విడతలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక 2వ విడతలకు సంబంధించి వచ్చేసరికి ప్రభుత్వం కోటా తగ్గించిందని చెప్తున్నారు. జిహెచ్ఎంసీలో కోరు పరిధిలో పోను మిగతా 100 నియోజకవర్గంలో 2.5 లక్షల ఇండ్లు మంజూరు చేసిందనమాట ఐటీడీఐ ప్రాంతంలో. సో ఇక పేదలకు ఇళ్ళ మరియు రికార్డులు అంటూ ఒక అప్డేట్ కూడా అందించడం అయితే జరిగిందనమాట. సో అంటే సీఎం రేవంత్ రెడ్డి నేడు ముఖ్యంగా
భీమ్ జిల్లాకు సంబంధించి కొనంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 5:45 కెరిమేర మండలం కోటారి పంచాయతీ పరిధిలో కొత్తగూడకు చేరుకుంటారు. గ్రామంలో నిర్మించిన 25 ఇండ్లను పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడతారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభిస్తారు. అనంతరం 6:55 కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అయితే పాల్గొంటారు. జిల్లాలో దాదాపు 112.14 కోట్ల చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక మొత్తానికి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక ఉద్యోగులకు సంబంధించి సింగరేణి కార్మికులకు ఆదుకుంటున్న ప్రమాద బీమా అనమాట. 45 కుటుంబాలకు ఆర్థిక భరోసా అయితే కల్పించారని చెప్తున్నారు. కష్టకాలంలో దాదాపుగా 40 కోటి పరిహారం అయితే ఆసరాగా అందజేస్తున్నారు అనమాట ప్రమాద బీమాకు సంబంధించి. అందులో వర్క్ చేస్తున్న వారందరికీ కూడా ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకు, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, అదేవిధంగా ఇండియన్ ఓవర్సీస్ కూడా దాదాపుగా ఇప్పటి వరకు 28 మందికి 28 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇవ్వడం జరిగింది. ₹1 కూడా ప్రీమియం కట్టిన అవసరం లేదనమాట. సో ఇటు సింగరేణిలో ఉద్యోగాలు చేస్తున్న వారికి ఒక అప్డేట్ ఇచ్చారనమాట. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ నుంచి ఆ పెన్షన్లకు సంబంధించి నేరుగా బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారు అనమాట. అకౌంట్లో ₹4,000, ₹6,000 ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి నగదు అకౌంట్లో జమ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక మొత్తం స్టార్టింగ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 విధానాలు కాకుండా ఒక విధానాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ముందుగా ప్రారంభించాలని చెప్పేసి ఇందుకు సంబంధించి ఒక విధానంలో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం అయితే త్వరలో జమ చేయబోతున్నారు. ఇక అర్హులకు మాత్రమే పింఛన్లు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు, సామాజిక ఓటర్ ఆధారంగానే పింఛన్లు అయితే వాటిని క్రమబద్ధీకరించిన తర్వాత పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అంటే ఇటు ఏంటంటే నెల అనేది చివరి వారంలో ఇస్తున్నారు కదా, దీనివల్ల ఏమవుతుంటే 1 తారీఖు నెల ఉద్యోగుల జీతాలు ఎలా వస్తాయో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కూడా డబ్బులు పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవం మనకు రేపు జూన్ 2 అర్హులైన వారందరికీ కొత్తగా చేయూత పెన్షన్లు అనేది మంజూరు చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పటికే వితంతులు, వృద్ధులు, వికలాంగులు తదితర అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పింఛన్లకు సంబంధించి వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్న వారందరికీ ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దరఖాస్తు అనేది తీసుకుంటున్నారు. అదేవిధంగా దరఖాస్తులు కూడా చాలామంది అయితే చేసుకున్నారు కాబట్టి ఇప్పటికే అర్హుల లిస్ట్ కూడా ఫైనల్ చేసినట్లుగా. సో రేపు ఎవరికి ముందుగా ఇవ్వబోతున్నారు ఏంటి అనేది కూడా సో ఇక అప్డేట్ అనేది వచ్చే ప్రయత్నం జరుగుతుందన్నమాట. అంటే పెన్షన్లో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారంటే ఫస్ట్ ప్రియారిటీ దివ్యాంగులకు అయితే ఇస్తారు, తర్వాత వచ్చేసి ఒంటరి మహిళలకు ఇస్తారు, వితంతులకు, వృద్ధులకు ఇలా క్రమ పద్ధతి ప్రకారం అయితే వారికి పెన్షన్లు అయితే మంజూరు చేస్తారు. ఇక ఫేషియల్ రికగ్నిషన్, గ్రామ సభలలో పారదర్శకత. సో ఇప్పటికే కొత్త యాప్ తీసుకొచ్చారు, వెరిఫికేషన్ అయితే నడుస్తుందన్నమాట. సో మరణించిన లేదా వలస వెళ్ళిన 2 పెన్షన్లు పొందుతున్న ఇటువంటి వారందరినీ అయితే తొలగించడం జరుగుతుందన్నమాట. సో ప్రత్యేక సభలు నిర్వహించి మృతుల పేర్లను కూడా తొలగించి తీర్మానాలు కూడా చేస్తారన్నమాట. ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అయితే సెర్ఫ్ అనేది భావిస్తుంది అనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. మాకు పెన్షన్లు ఇంకా రాలేదని అంటున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సమయం అనేది దాదాపు గతంలోనే 31 తారీఖు అయితే అందించారు. ఇప్పుడు దాదాపు జూన్ 1 అయితే వచ్చేసింది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ. సో కొన్ని జిల్లాల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అంటున్నారు. ఒకవేళ మీరు పెన్షన్ తీసుకుంటే ఎంత మొత్తాలు తీసుకున్నారు ఏంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి మరి ఈ నెల పెన్షన్లకు సంబంధించి పెంచిన పెన్షన్లు ఇస్తారా, లేదంటే పాత పెన్షన్లు ₹2,016 లేదా ₹4,016 అందిస్తారా అనేది కూడా ప్రభుత్వం నుంచి మనకు రేపు క్లారిటీ అయితే రాబోతుంది అనమాట. ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.